అది చంద్రబాబు ఆస్థాన పత్రిక అయినప్పటికీ ఈ మధ్య ఎందుకో తోక జాడిస్తుంది. అడుగడుగునా పుల్లలు పెట్టే ప్రయత్నం చేస్తుంది. అడ్డు తగిలే వ్యవహారాలకు పాల్పడుతోంది. వాస్తవానికి ఆంధ్రజ్యోతి ఇలా చేస్తుందని టీడీపీ క్యాంపు ఊహించి ఉండదు. మరీ ముఖ్యంగా చంద్రబాబు ఇలా ఆలోచించి ఉండరు. మన రాధాకృష్ణే కదా, మనకు సపోర్ట్ చేసేవాడే కదా, అలా ఎందుకు చేస్తాడని చంద్రబాబుకు మొదటి నుంచి గట్టి నమ్మకం. కాకపోతే ఆ నమ్మకం ఇటీవల ఎందుకో సడలిపోయింది. ఫెవికాల్ లాంటి బంధం బీటలు వారిపోయింది. ఒకానొక దశలో ఆంధ్రజ్యోతి రాస్తున్న రాతలను వైసీపీ తన అధికారిక సోషల్ మీడియాలో ప్రచారం చేసుకునే పరిస్థితి ఏర్పడింది. సాక్షి చూడలేని కోణాన్ని, వైసీపీ ఆలోచించలేని విధానాన్ని ఆంధ్రజ్యోతి చేసి చూపించింది. మామూలుగా కాదు, కూటమి ప్రభుత్వంపై పిచ్చి పిచ్చిగా వ్యతిరేక కథనాలు ప్రచురించింది, ప్రసారం కూడా చేసింది. అయితే ఇన్నాళ్లకు చంద్రబాబు మీద దయ చూపించింది ఆంధ్రజ్యోతి. ఆదివారం నాటి కొత్త పలుకులో చంద్రబాబు మీద రాధాకృష్ణ ప్రేమను కనపరిచారు. ఒకప్పటి భక్తిని ప్రదర్శించారు. చంద్రబాబును బాహుబలిలో ప్రభాస్ ఎత్తైన విగ్రహం స్థాయిలో నిలబెట్టారు. చంద్రబాబు గొప్పవాడని, వైద్యాన్ని పేద ప్రజలకు దగ్గర చేస్తున్నారని, ఈ విషయం తెలియక సోషల్ మీడియాలో కడుపు మంటతో అడ్డగోలుగా ప్రచారం చేస్తున్నారని, కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు వ్యవహరిస్తున్నారని ఇలా రాధాకృష్ణ రాసుకుంటూ పోయారు. వాస్తవానికి ఇంతటి వ్యాసంలో కనీసం తెలంగాణ ప్రస్తావన తీసుకురాలేదు. బనకచల్ల విషయాన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఎంతసేపటికి పీపీపీ విధానం మీద మాత్రమే రాధాకృష్ణ తన రాతలను రాశారు. అంతేకాదు, చంద్రబాబు ఆలోచన గొప్పదని, నేటి రోజుల్లో ప్రైవేటు భాగస్వామ్యం లేకపోతే ప్రభుత్వాలు ఏమీ చేయలేవని స్పష్టం చేశారు. ప్రైవేటు విధానం మంచిదని, గవర్నమెంట్ విధానాల వల్ల జవాబుదారీతనం లోపిస్తుందని స్పష్టం చేశారు. మరి ఇదే రాధాకృష్ణ ప్రభుత్వ రంగ సంస్థలలో కేంద్రం పెట్టుబడులను ఉపసంహరించుకుంటే ఎందుకు వ్యతిరేక వార్తలు రాసినట్టు? చంద్రబాబు P4 పథకాన్ని ఎందుకు వ్యతిరేకించినట్టు? వైద్య రంగంలో ప్రైవేటు భాగస్వామ్యం మంచిదే అని సూక్తులు చెప్పిన రాధాకృష్ణకు కనీసం మెడికల్ కాలేజీలు కూడా నిర్మించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉండిపోవడం తప్పుగా అనిపించలేదా? ఏటా వేల కోట్ల ఆదాయం, విస్తారమైన వనరులు, ముందు చూపు బాగా ఉన్నదని చెప్పుకుంటున్న ప్రభుత్వం కనీసం మెడికల్ కాలేజీలు కూడా నిర్మించాలని దరిద్రంలో ఉండడం వ్యతిరేకంగా అనిపించలేదా? పంచుడు పథకాలకు అలవాటు పడిన ప్రభుత్వాలకు ప్రజలకు మేలు చేయాలని సోయలేదు. పంచుడు పథకాలకు వ్యతిరేకంగా ఉండే చంద్రబాబు కూడా సూపర్ 6 ను ప్రవేశపెడతామన్నారు. వాటి అమలులో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి పథకాల వల్లే కదా ఇలాంటి నిర్మాణాలు ముందుకు పడినది. పంచుడు పథకాల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబును కదా రాధాకృష్ణ విమర్శించాల్సిందే. జగన్ ఇలా చేస్తేనే బటన్ సీఎం అని విమర్శించిన రాధాకృష్ణ ఇప్పుడు పంచుడు పథకాలు అమలు చేస్తున్న చంద్రబాబును ఎందుకు విమర్శించరు? ఏ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ మొత్తానికైతే ఈ వారం చంద్రబాబుకు అనుకూలంగా మారిపోయారు రాధాకృష్ణ. P4 స్కీమ్ ను వ్యతిరేకించిన ఆయన పీపీపీ విధానాన్ని సమర్థించడం నిజంగా గొప్ప విషయమే. మరి ఇలాంటి పాత్రికేయాన్ని ఏమంటారో రాధాకృష్ణనే సెలవివ్వాలి.